అనే పద్ధతి. తెలుగు భాష తెలుగు అక్షరాల త్వరలోనే కళాక్షరిక కనుమరుగవుతుందా? దక్షిణాది తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు తెలుగును భాషల్లో ఆంగ్లంలో అంతరించిపోయే రాయడం ప్రమాదం ఎక్కువగా గొప్పగా ఉన్నది మన తెలుగుకి. భావిస్తున్న రోజులివి. తెలుగు నామరూపాలు అలా లేకుండా రాయడం ఎప్పటికి పోతుంది సరికాదు. అన్నది మన ప్రయత్నాలను బట్టి ఉంటుంది. మధుసూదన్ గారి ఇప్పటి మన సౌజన్యంతో సంకల్పం, పట్టుదల ప్రకారం చూస్తే తెలుగు భాష ఖచ్చితంగా ఇంకో త్వరలోనే 200 ఏళ్లలో కనుమరుగవుతుందా? మొదట తెలుగును తెలుగు లిపి ఆంగ్లంలో అదృశ్యం రాయడం కావచ్చు. గొప్పగా భావిస్తున్న మాట్లాడే రోజులివి. భాషగా తెలుగు ఇంకొంత ఎక్కువ Please కాలం subscribe this బతకవచ్చేమో కానీ Please ఆ subscribe this మాట్లాడే channel. తెలుగులో Please తెలుగు subscribe 10% మిగిలి ఉంటే గొప్ప. ఇంకో 500 సంవత్సరాల తరువాతి వారికి ఇప్పటి మన వాడుక తెలుగు శ్రీనాథుడి పద్యాల్లా ఎవరైనా విడమరిచి చెబితే తప్ప అర్థం కాకపోవచ్చు. కనీసం ఇంకో 10,000 సంవత్సరాలైనా బతికి బట్టగట్టి బలుసాకైనా తిని నిలబడగల కండపుష్టి, ఎముకల బలం తెలుగుకు ఉన్నమాట నిజమే అయినా ఇప్పటి పరిస్థితులు మాత్రం అందుకు అనుగుణంగా లేవు. తెలుగు లిపి నెమ్మదిగా విలువ లేనిదే అవుతుంది. తరువాత మాట కూడా విలువ లేనిదే అవుతుంది. ఖచ్చితంగా ఇదంతా ఎప్పటికి జరుగుతుంది అని తేల్చడం ఈ ఎపిసోడ్ ఉద్దేశం కాదు. మహా అయితే ఇంగ్లీషు రాని తెలుగువారు మాత్రమే తెలుగు మాట్లాడుతూ ఉంటారు. భవిష్యత్తులో తెలుగు మాట్లాడేవారిని అనాగరికులుగా చూడరని భరోసా అయితే ఏమీ లేదు. ఇంతకంటే లోతుగా భాష కనుమరుగయ్యే ప్రమాదం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. మన పొరుగున కర్ణాటక సముద్ర తీరం మంగళూరు, ఉడిపి ప్రాంతాల్లో తుళు మాట్లాడతారు. తుళు ప్రత్యేక భాషే అయినా 1,000,000 మంది దాకా తరతరాలుగా మాట్లాడుతున్నా ఇప్పుడు తుళుకు లిపి లేదు. కన్నడ లిపిలోనే తుళు భాషను రాయాలి. నిజానికి 600 సంవత్సరాల క్రితం వరకు తుళు భాషకు ప్రత్యేకమైన లిపి ఉండేది. అనేక కారణాల వల్ల ఆ లిపి అంతరించిపోయింది. కృష్ణదేవరాయల మాతృభాష తుళు. తుళు తన సొంత లిపిని మరిచిపోయి కన్నడ లిపిలోకి కుచించుకుపోయినట్లు మన తెలుగు లిపి కూడా ఇంగ్లీషులోకి కుచించుకుపోయి సొంత లిపిని పూర్తిగా మరచిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు. ఒక లిపి ఏర్పడ్డానికి 1000 ఏళ్ల సమయం పడుతుంది. మొనదేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని నున్నగా గుండ్రంగా తయారైనట్లు తెలుగు లిపి కూడా గుండ్రంగా అందంగా ఏర్పడింది. నవ్వుతున్నట్లు ఆ అక్షరం ఎంత అందంగా ఉంటుంది. పురివిప్పిన నెమలిలా ఖా ఉంటుంది. కీర్తికి పెట్టిన కిరీటంలా గా ఉంటుంది. బుగ్గన సొట్టలా ఠా ఉంటుంది. రాయంచలా హా ఉంటుంది. తెలుగు వర్ణమాల అచ్చులు, హల్లుల అందం, అవి ఏర్పడ్డ పద్ధతి మనకు పట్టని పెద్ద గ్రంథం.